నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 27వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు అనురాధ కార్తె. ఈరోజు కార్తీక మాస బహుళపక్ష ద్వాదశి తిథి రేపు ఉదయం 6:23 వరకు, తదుపరి త్రయోదశి తిథి. చిత్తా నక్షత్రం ఈ రోజు పూర్తిగా. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 3:13 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. కౌలవకరణం సాయంత్రం 5:07 వరకు, తైతుల కరణం రేపు ఉదయం 6:23 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సాయంత్రం 6:07 వరకు, తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:35 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. అమృతకాలం రాత్రి 12:24 నుండి 2:12 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 3:48 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:58 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:28 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండం ఉదయం 7:52 నుండి 9:16 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం మధ్యాహ్నం 1:11 నుండి 3:25 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం పగలు 10:26 పూర్తి అవుతుంది. ఈరోజు వంజుళి మహాద్వాదశి, వ్యాంజుళి మహాద్వాదశి. ఈరోజు శ్రీకృష్ణ భగవాను పూజించడానికి ప్రత్యేకించిన రోజు. ఈరోజు శ్రీకృష్ణ భగవాను పూజించడం వలన తినకూడని పదార్థాలను పొరపాటున తినటం వలన కలిగే పాపాల ప్రక్షాళన జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అంతేకాకుండా 1000 రాజసూయ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది అని పురాణ కథనం. బృందావనం శ్రీకృష్ణ దేవాలయంలో ఘనంగా ఈరోజు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.